జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కమిటీ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దళిత బంధు సాధన సమితి మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందల ధర్నా నిర్వహించడం దేనికోసం అంటే దళిత బంధు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పైలట్ ప్రాజెక్టును రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈరోజు ప్రతి గ్రామంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 98% దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇప్పటికి కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ ప్రాజెక్టు 10 లక్షల రూపాయలతోటి ఈరోజు లబ్ధిదారులు ఒక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ దళిత బంధు అనేటటువంటి స్కీమ్ ను రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము ఇప్పటికి కష్టపడుతూనే ఉన్నాము. ఎన్ని పీజీలు చేసినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా ఆర్థికంగా ఈరోజు వెనుకబడడానికి కారణం ఏంటంటే మాకు రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వం లేదు. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెనుకబడినాము. కాబట్టి ఈరోజు ఆ దళిత బంధు స్కీమ్ను కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ఈరోజు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి ఈరోజు ఈ యొక్క స్కీమును రద్దు చేస్తామంటే ఈరోజు రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు, రణరంగంగా మార్చడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. మేము విన్నవించుతున్నాము, ప్రేమిస్తున్నాము, విన్నవించుకుంటున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి దళిత బంధు సాధన సమితి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.